సత్యం బాలుతో "నాన్న బంగారం ఇక్కడున్నట్టే ఉన్నావా అక్కడ? లేకపోతే ఏమైనా బుద్ధిగా ఉన్నావా లేదా పద్ధతిగా" అనైతే అంటూ ఉంటే, "నానోయ్ నేనెంత పద్ధతిగా ఉన్నాననుకున్నావు? అసలు 2 రోజులు ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు నానోయ్. నాకసలు తాగాలన్న ఆలోచనే రాలేదు" అనైతే అంటూ ఉంటే, "ఏంటి నువ్వా తాగకుండా ఉండేది? నాలుక మీద చుక్క పడకపోతే శివాలెత్తిపోయి ఉంటావు. నీ గురించి మళ్ళీ నువ్వే గొప్పలు చెప్తున్నావా?" అన్నట్టు ప్రభావతి అంటూ ఉంటే, "మాతాజీ నిజం నేను చెప్పేది" అన్నట్టు ఎన్టీఆర్ డైలాగులు 4 వదులుతాడనమాట. అయితే ప్రభావతి షాక్ అయిపోతుంది. "ఏంటి వీడే మందు తాగకుండా ఉండడానికి" అనైతే చెప్తూ ఉంటుంది. "అయినా మీ అత్తగారింట్లో అంత ఘనంగా ఏం ప్రేమలు ఒలకపోసారో నీకు మందు కూడా గుర్తుకు రానంతగా" అనైతే అంటూ ఉంటే, ఇక బాలు చెప్తూ ఉంటాడు. "నిజం మాతాజీ నాకు అస్సలు గుర్తుకు రాలేదు. వాళ్ళ ప్రేమల్లో మునిగిపోయానంటే నమ్ము" అనైతే అంటూ ఉంటే సత్యం చాలా సంతోషపడుతూ ఉంటాడు. అంటే ఆల్రెడీ ముందే చెప్పుంటాడు. "నీకక్కడ ఎప్పుడు దొరకని ప్రేమలు, బంధాలు దొరుకుతాయని" చెప్పాడు కదా! ఆ విధంగానే అనమాట. ఇక బాలు "చూసావా మా అత్తగారు నా మెడలో చైన్ ఏసి పంపించారు. అంటే చూసుకో నన్నెంత బాగా చూసుకున్నారో, ఎంత మంచిగా నాతో ఉన్నారో" అనైతే అంటూ ఉంటే, "ఏం పొలిగంప మాట్లాడవే చెప్పు" అనైతే అంటూ ఉంటే, మీనా ఏం చెప్తది? బాలు మీద బాగా కోపంలో ఉంది. ఆయన్ని కొట్టేసొచ్చాడని కోపంగా ఉంటుంది. సత్యం అయితే ఇంక మీనా కోపంగా ఉండడం చూసి గమనించి, "వచ్చినప్పటి నుంచి చూస్తున్నానమ్మా. ఎందుకు కోపంగా ఉన్నావు? రేయ్ ఏం చేశావురా అక్కడ?" అనైతే అంటూ ఉంటే, "నీ ముద్దుల కోడలినే అడుగు. నేనేం చేయలేదు నాన్న. బుద్ధిగా వెళ్ళి బుద్ధిగా వచ్చాను నాన్న" అనైతే అంటూ ఉంటాడు. ఇక ప్రభావతి ఏమో ఏమై ఉంటుంది? అక్కడ ఎవడినో పట్టుకొని కొట్టుంటాడు వీధుల్లోనూ రౌడీలాగా. దానికే కోపమై ఉంటుందిలే అనైతే చెప్తూ ఉంటుంది. ఇక ఆ చైన్ గురించి కూడా మాట్లాడుతూ, "ఓయబ్బా! చైను పెద్ద పెట్టారని గొప్పలు పోతున్నావు. అదే రోల్డ్ గోల్డ్ పిచ్చిదో అయ్యుంటుంది" అని మీనా కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే మీనా ఎదురు తిరుగుతుంది. "ఎందుకు అత్తయ్య గారు మా ఇంట్లో వాళ్ళు ప్రేమతో తీసిచ్చారు. మేమెంత గతి లేకపోయినా పెట్టాల్సినవి సాంప్రదాయాలన్నీ మాకు తెలుసు" అనైతే చెప్తూ ఉంటుందన్నమాట. అలాగే బాలు కూడా మీనా కుటుంబాన్ని వెనకేసుకొనొస్తాడు. "నీలాగా ద్వేషం పెంచుకునే వాళ్ళు కాదులే" అన్నట్టు, అంటే మనలాగా ద్వేషంగా ఉండరు మమ్మీ వాళ్ళు. చాలా ప్రేమగా ఉంటారు అన్నట్టు ప్రభావతితో చెప్తే ప్రభావతి మూతి ముడుచుకుంటుంది. ఇక మీనా కుటుంబాన్ని సపోర్ట్ చేయడము అలా చూసి మీనా ఒక రకంగా బాలు మీద మనసే పారేసుకుంటుంది. ఎలా అంటే కోపంగా ఉన్న మీనా తన కుటుంబాన్ని సపోర్ట్ చేయడము, తన కుటుంబంలో ఒకటిలా మాట్లాడడం చూసి చాలా ఇష్టపడుతుంది లోపల లోపల. కానీ పైకి మాత్రం చెప్పదు. కోపంగా ఉంటుంది బాలు మీద. ఇక ప్రభావతి ఏమో "ఏంటి వీడు ఇంత ఘనంగా పొగిడేస్తున్నాడు అత్తగారిని. 2 రోజులకే అంత ప్రేమలు చూపించారా? వీడిని అంతలా మాయ చేసేసారాళ్ళు. అంతగా పొగుడుతున్నాడు" అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది